ఏలూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ గృహిణి అసాధారణ విజయాన్ని సాధించింది. ఇంటి పనులకే పరిమితమైన ఆమె ఇప్పుడు స్వయం ఉపాధికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. కేవలం 9 కేజీల పచ్చడి తయారీతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఈరోజు 30 క్వింటాళ్ల భారీ ఉత్పత్తిగా మారింది. ఇంతటి విజయానికి కారణం ఏమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఇంటి వద్దే ఉంటూ స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన చొల్లేటి రమాదేవి. పచ్చళ్ల తయారీ చాలా మందికి తెలిసిన పనైనా దాన్ని ఒక బ్రాండ్గా మార్చడం అందరికీ సాధ్యం కాదు. కానీ రమాదేవి ప్రత్యేకత ఏంటంటే పాత పద్ధతులను వదలకుండా వాటినే బలంగా మార్చుకుంది. పుల్లల పొయ్యి మీద వండిన వంటలు, రోటి దంపుడు రుచి, మట్టి పాత్రల సువాసన, ఈ సంప్రదాయ రుచులే ఆమె పచ్చళ్లకు ప్రత్యేకతను తెచ్చాయి. అందుకే పునర్వ అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ పచ్చళ్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. నేను స్టార్ట్ చేసి చిన్నంగా చేసుకుంటా ఇక్కడ చుట్టుపక్కల మా ఊరందరికీ నచ్చినాయండి. ఒక పల్లెటూరు మాది రాఘవాపురం. అందరూ బాగా కొని చాలా బాగుంది 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 అని చెప్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళు కూడా బాగా వస్తున్నారండి. ఇంకా అలా అలా మేము ఒకరితో స్టార్ట్ అయింది 10 మంది వరకు వెళ్ళామండి. ఇప్పుడు ఇది బాగుంది అని పేరు వచ్చింది. మనకు ఒక లైసెన్స్ కావాలి, ఫుడ్ లైసెన్స్ అని చెప్పి నేను మన చింతలపూడి ఎలుగు ఆఫీస్కి వెళ్ళి చెప్పానండి మేడం గారు వాళ్ళకి. అప్పుడు నేను టేస్ట్కి వాళ్ళకి కొంచెం పచ్చళ్ళు ఇచ్చానండి. మేడం గారు వాళ్ళు టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పి మన డిఆర్డి సార్ వాళ్ళకి చెప్పారు. తన లైసెన్స్కి వచ్చింది, ఇలా తను వెరైటీ పికిల్ చేస్తుంది, నల్లేరు పునర్నావ ఇలాంటివి చేస్తుందని చెప్పారు. సరే చూద్దామని చెప్పి ఒకసారి డిఆర్డిఓ సార్ వాళ్ళు, కలెక్టర్ మేడం గారు వాళ్ళు రమ్మన్నారు. నేను సిఆర్ రెడ్డి కాలేజీలో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టానండి. అప్పుడు అక్కడ అందరూ కస్టమర్లకి నచ్చింది. సార్ వాళ్ళకు కూడా నేను చెప్పే విధానం అలాగే అన్నీ నచ్చి ఇంకా మేడం గారు వాళ్ళు నాకు ప్రతి అవకాశాన్ని ఇచ్చారండి. నేను గుంటూరు, సరసాకి, కాకినాడ ఎన్ని ఈవెంట్లకి వెళ్ళి నేను అమ్ముతున్నానండి. కానీ మన డ్వాక్రా గ్రూప్ వాళ్ళు తెలుసుకోవాల్సింది, లేడీస్ చాలామంది భయపడుతున్నారు. భయపడొద్దు. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేస్తుందంటే కలెక్టర్ మేడం గారికి నిజంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన డిఆర్డిఓ సార్ వాళ్ళు కూడా మనకి అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా లైసెన్స్ తీసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది ఒక సొంత అక్కా చెల్లెళ్ళలాగా అన్నదమ్ముళ్ళలా కలిసిపోయి మనకు అక్కడ చెప్తారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు టిఫిన్ కాండి, ఫుడ్ కాండి అన్నీ పెడతారండి. అలాగే మా ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తారు. దూరం నుండి వెళ్తున్నామని చెప్పేసి ఆ రోజు మాకు వర్క్ ఆగిపోయింది అనకుండా మనకు వర్క్ నేర్పిస్తారు, అన్ని అవకాశాలు ఇస్తారండి. నేను స్టార్టింగ్ 9 కేజీలతో స్టార్ట్ చేశానండి. 9 కేజీలు ఈరోజు నేను ఒక్కొక్క పచ్చడి కింటా చేస్తున్నానండి. ఆ కింటాలు నాకు 10 రోజులు కూడా కష్టమైపోతుందండి. నేను ఒక్కొక్క 30 రకాలు చేస్తానండి పచ్చళ్ళు. 15 రకాల కారప్పొళ్ళు చేస్తానండి. స్టార్టింగ్ నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేసింది, తర్వాత ఒక్కొక్కరిని పెంచుకుంటా ఈరోజు 10 మందిని చేస్తున్నామండి. ఆ 10 మందికి మొత్తానికి ఇప్పుడు నాకు ఈ పచ్చడికయ్యే ఆయిలు, కారం, ఆ 10 మంది కూలి, నా కూలి కూడా వేసుకోవాలండి నేను రోజు. ఇవన్నీ నాకు ఈ పచ్చడిలో సరిపెడుతున్నాయి, వస్తున్నాయండి. ఇంకా అంతకు మించి లాభాలైతే రావండి. ఎందుకంటే క్వాలిటీ కనుక. అది మనకి టైం పట్టిద్ది. రావని నేను అంటలేదండి. ఒక కస్టమర్కి లాభాలని చెప్పేసి కారం, ఉప్పు వేయొద్దు. నా పచ్చడిలో ఉప్పు, కారాలు చాలా తక్కువ ఉంటాయండి. నేను ఇలాగే చేస్తాను. ఓ కస్టమర్కి నేను చెప్తాను, సార్ ఇంత అవుతుంది, మరి నాకు లాభం ఒక 50 కావాలి సార్ అని చెప్పైనా నేను తీసుకుంటాను. కల్తీలు మట్టుకి చేయను. నల్లేరు పచ్చడి మేము అడవి నుండి తీసుకొస్తామండి. నాకు ఆర్గానిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నల్లేరు అడవి నుండి కూలిచ్చి, కోపిచ్చి తీసుకొస్తామండి. దాన్ని మళ్ళీ మేమందరం కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో కడిగి చాలా జాగ్రత్తగా చేస్తామండి. అలాగే పునర్నావా కూడా ఈ ఆకులే కదా ఇవన్నీ ఏమన్నాయి అంటారు నన్ను అందరూ. అది కొయ్యటకు కూడా ఒక కూలి. అంటే వాళ్ళని కూడా మనం బతికిస్తున్నామండి. ఒక బాయ్స్ని కూడా 5గురిని బతికిస్తున్నాం. వాళ్ళు అడవి నుండి అన్నీ కూలిచ్చి కోపించుకోవాలండి. ఒక్కొక్కరికి బాయ్స్కి 1000 రూపాయలు ఇవ్వాలండి. వాళ్ళు కూడా మనకి ఈ కరేపాకు కాడ నుండి పునర్నావా, కొండపిండాకులు ఇవన్నీ తెస్తారండి. ఇవన్నీ మనం ఉప్పు నీళ్ళు వేసుకుని కడిగి జాగ్రత్తగా ఆరబెట్టుకుని మనం చేసుకోవాలండి. అలాగే ఈ వంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. ఈ గోంగూర అనేది మందులేందండి, ఆర్గానిక్ గోంగూర. అలాగే ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు పెంచుకుంటారు కదండి. ఇప్పుడు నేను ఇలా చేస్తాం మొదలుపెట్టాక వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా పెంచుతున్నారండి అందరూ. ఈ మన ఇంట్లో పల్లెటూరు కదండి, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉంటాయి. వాటిని వేసి వాళ్ళు పండిస్తారండి. ఆ గోంగూరని, ఆ వంకాయల్ని మందు లేకుండా మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి మహిళ, పనికెళ్ళే మహిళ కూడా సంతోషంగా మా వల్ల మొక్కలేస్తున్నారు తాను.
ఇలాగే టైం అంతా మొక్కలకి, నీళ్ళకి అలాగే నేను మెంతాకు తీసుకుంటానని చెప్తానండి. ట్రబ్బుల్లో పెంచాలి. అది 2 ఆకులు రాంగానే మొదలుతో సహా మేము మెంతి పచ్చడి చేస్తాం. ఇలా ప్రతి ఒక్కటి మన వల్ల ఒక 10 మంది పనే గదండీ! ఇంకొక నలుగురు ఆడోళ్ళకి పనిచ్చినట్టు ఉంటుంది. చిన్న ఆలోచన పెద్ద విజయానికి నాంది అవుతుంది. గ్రామీణ మహిళల శక్తి, సంప్రదాయాల విలువ, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని రమాదేవి నిరూపించింది.